హలో ఆల్, ఇది విజయవాడ నుంచి షిరిడీకి వెళ్ళాలనుకునే వాళ్ళకి మన సైడ్ విజయవాడ నుంచి ఉన్న ఏకైక ట్రైన్. సో రోజుకి ఒక సైడ్ నుంచి వస్తుంది ఈ ట్రైన్, కానీ విజయవాడలో అదే టైంకి ఉంటుంది. దీని షెడ్యూల్ చూడండి ఒక్కసారి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేప్పటికి 17208 మచిలీపట్నంలో స్టార్ట్ అవుతుంది, సాయినగర్ షిరిడీకి వెళ్తుంది. సో మచిలీపట్నం, పెడన, గొడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడ జంక్షన్. విజయవాడ వచ్చేవాడికి 20 నిమిషాలు ఉంది, మిగతా అంతా 1 or 2 minutes మాత్రమే ఆగుతుంది. స్టాప్స్ కొంచెం ఎక్కువే. సో తర్వాత ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కేస్ సముద్రం, వరంగల్, కాజీపేట్ జంక్షన్, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బల్కి, కమల్ నగర్, ఉద్గిర్, లాతూర్ రోడ్, పార్లే వైజ్నాథ్, పద్బాని జంక్షన్, జల్నా, ఔరంగాబాద్, రొటేగాం, నాగర్సోల్, మన్మాడ్ జంక్షన్, సాయినగర్, షిరిడి. సో దీనికి మొత్తం 30 స్టాప్లు ఉన్నాయి. ఈ ట్రైన్తో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, షిరిడీకి వెళ్ళాలనుకునే వాళ్ళు నాగర్సోల్లో దిగేస్తే అక్కడి నుంచి జస్ట్ మనకి 38 కిలోమీటర్స్ అక్కడ వ్యాన్స్ ఉంటాయి. సో 300 అడుగుతున్నారు వ్యాన్కి. మనం ఏదైనా ఎక్కువ మంది ఉంటే మాట్లాడుకోవచ్చు. సో ఆ వ్యాన్ ఎక్కేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 45 minutes నుంచి 1 hour లోపు దింపేస్తారు. కానీ ఈ ట్రైన్ చూడండి ఎంతసేపు వెళ్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్సోల్ 6:15కి వెళ్తుంది, సాయినగర్ షిరిడి 9:10. చూడండి ఎంతసేపు పడుతుందో. ఆల్మోస్ట్ 3 గంటలు వెళ్తుంది ఈ ట్రైన్ సాయినగర్ షిరిడీకి. ఎందుకు అలా అంటే, ఈ ట్రైన్ మన్మాడ్కి వెళ్తుంది, మన్మాడ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది నాగర్సోల్కి. సో నాగర్సోల్ కంటే నాగర్సోల్ స్టేషన్కి రాదు, నాగర్సోల్ స్టేషన్ పక్క నుంచే ఇంకో లైన్ ఉంది. సో మన్మాడ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి నాగర్సోల్ మీదుగానే షిరిడి వెళ్తుంది. మళ్ళీ ఇంజన్ రివర్సల్ చేసుకోవాలి. ఇంజన్ రివర్సల్ అవసరం లేదు, అక్కడ లూప్ లాగా ఉంది రూట్. సో ఆ లూప్లో నుంచి డైరెక్ట్గా వస్తుంది అనమాట. కాబట్టి అంత టైం ఎందుకు, 3 గంటలు వేస్ట్ అనుకుంటే నాగర్సోల్ దిగేసేయచ్చు. నాగర్సోల్ దిగేసి షిరిడీకి వెళ్తే 38 కిలోమీటర్స్ మాత్రమే. లేదు మన్మాడ్లో అయినా దిగవచ్చు. మన్మాడ్ బదులు బెస్ట్ ఆప్షన్ నాగర్సోల్ దిగేస్తే కరెక్ట్గా అక్కడ ఒక 300 అలా ఇచ్చేస్తే వాళ్ళే హ్యాపీగా తీసుకెళ్ళి 1 hour ఎగ్జాక్ట్గా, మ్యాక్సిమం 1 hour, మినిమం 45 minutes తీసుకెళ్ళి షిరిడీలో డ్రాప్ చేసేస్తారు. అది ఈజియెస్ట్ వే. వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే షిరిడి నుంచి బుక్ చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మీకు ఎలాగో టైం చాలా ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడు షిరిడీలో చేసుకోవచ్చు. ఇంకోటి ఈ ట్రైన్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ ట్రైన్ ఖచ్చితంగా లేట్లో ఉంటుంది. మేము వెళ్ళిన రోజు 6 గంటల లేటు, 6 hours. 6:15కి వెళ్ళాల్సిన ట్రైన్ 12 గంటలకు వెళ్ళింది. సో అంత లేట్లో ఉంది ట్రైన్. సో కాబట్టి ఏంటంటే మేము నాగర్సోల్ దిగేసి వెంటనే వెళ్ళిపోయాము. అది కొంచెం టైం కలిసి వచ్చింది బాగా. లేదంటే 3 hours వెళ్తుంది. ఇది చాలా స్లో అసలు ట్రైన్. అసలు ఈ ట్రైన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఊరికే ఒకరోజు టెస్ట్ చేశాను. ఇక్కడ నేను వెడ్నెస్డే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మండే, వెడ్నెస్డే, సాటర్డే, ఈ 3 రోజులేమో కాకినాడ నుంచి వస్తుంది. సివై అంటే కాకినాడ నుంచి షిరిడీకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక డేట్ సెలెక్ట్ చేస్తాను. అది చూడండి ఈసారి. ఇది వచ్చేప్పటికేమో ప్రతి మంగళవారం మాత్రం విశాఖపట్నం నుంచి వస్తుంది. నెక్స్ట్ అట్లాగే శుక్రవారం అసలు ట్రైన్ లేదు, శుక్రవారం అసలు లేదు. మళ్ళీ శనివారం చూసుకుంటేనేమో మళ్ళీ కాకినాడ నుంచే వస్తూ ఉంది. అట్లాగే ఆదివారం చూసుకున్నా కూడా ట్రైన్ అసలు లేదు. అండ్ ఇది మళ్ళీ ఇందాక చూసాం కాకినాడది. మంగళవారం చూద్దాం. సో మంగళవారం ఒక్కరోజు మాత్రం మచిలీపట్నం నుంచి వస్తుంది. వారానికి 5 రోజులు మాత్రమే ఉంది ట్రైన్. ఒకరోజేమో మచిలీపట్నం నుంచి వస్తుంది, ఒకరోజేమో విశాఖపట్నం నుంచి వస్తుంది, 3 రోజులేమో కాకినాడ నుంచి వస్తూ ఉంది. సో మొత్తం 5 రోజులు మాత్రమే ఉంటుంది వారానికి. ఇది తప్ప షిరిడీకి వెళ్ళటానికి మన దగ్గర ఏ ట్రైన్స్ లేవు. వేరే ఏమైనా చూడాలనుకుంటే అప్పుడు మీరు నాగర్సోల్ దాకో మన్మాడ్ దాకో ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాగర్సోల్ ట్రై చేద్దాము. నాగర్సోల్ ట్రై చేస్తే మాత్రం వారానికి 5 రోజులు, ఎక్సెప్ట్ ఫ్రైడే అండ్ సండే తప్ప 5 రోజులు ట్రైన్ ఉంది. కాకపోతే ఇదేంటో ఆఫ్టర్నూన్ 2:15కి విజయవాడ వస్తుంది. అక్కడి నుంచి మార్నింగ్ 7:10కే వెళ్తుంది. సో ఇది బెస్ట్. యాక్చువల్గా ఈ ట్రైనే బెస్ట్. మామూలు రెగ్యులర్గా మనం వెళ్ళే ట్రైన్ ఏంటంటే అంత ఇదిగా లేదు, అది లేట్. ఎందుకంటే ఇది చూడండి, ఒక డిఫరెంట్ రూట్లో వెళ్తుంది ఈ ట్రైన్. సికింద్రాబాద్ నుంచి
వేరే రూట్ అనమాట. కామారెడ్డి, నిజామాబాద్, బాసరా, నాందేడ్, పూర్ణ, పర్బాని, అక్కడ పూర్ణ దగ్గరకు వచ్చి కలిసిందనమాట. పర్బాని జంక్షన్ దగ్గర కలిసింది. ఇది ఒక సపరేట్ రూట్లో వెళ్ళటం వల్ల ఏంటంటే మనకి టైం చాలా కలిసి వస్తుంది. ఈ ట్రైన్ అయితే ఆ ట్రైన్ మరీ లాంగ్ సింగిల్ రూటు, ఎప్పుడు లేట్లోనే ఉంటుంది, ఆల్మోస్ట్ 2 గంటల వరకు. అదే ఆ ట్రైన్కి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం. మేము ఈ మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఇది మినిమం 22 అవర్స్ జర్నీ, అందుకని ఫస్ట్ క్లాస్. ఇదిగోండి దీన్ని క్యాబిన్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే 4 సీట్లు ఉంటాయి, 2 ఫ్యాన్లు ఉంటుంది, ఏసీ ఉంటుంది, చూడండి డస్ట్బిన్లు అని అవన్నీ కొంచెం ఛార్జింగ్ పాయింట్స్ 5-6 ఉన్నాయి. సో ఇది మేము విజయవాడ స్టేషన్లో ఎక్కాము. ఇది చాలా కాస్ట్లీ, వాస్తవంగా అయితే 3300 ఎంతో తీసుకున్నారు. బాగానే ఉంది, కానీ ట్రైన్ రైట్ టైంకి వెళ్ళి ఉంటే బాగుండేది. అదేమో పైన ఎక్కడానికి అనమాట. సో అన్నిట్లో థర్డ్ ఏసీ సెకండ్ ఏసీలు ఇచ్చినట్టుగానే ఇచ్చారు, దుప్పట్లు అవన్నీ మామూలే. కానీ కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఫస్ట్ క్లాస్ అయ్యేసరికి బాగుంది. అటెండెంట్ ఉంటాడు, ఆ బెల్ నొక్కితే అటెండెంట్ వస్తాడు మన దగ్గరికి. మనం క్లీన్ చేయమన్నప్పుడు క్లీన్ చేస్తున్నారు, మధ్య మధ్యలో వాళ్ళే వచ్చి ఇది చేస్తూ ఉన్నారు. క్యాబిన్ కదా, లాక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇందులో ఏంటంటే దీన్ని కూప్ అంటారు. ఇందులో ఏంటంటే 2 మాత్రమే, ఓన్లీ 2. ఈ మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో మొత్తం ఫస్ట్ ఏసీ టికెట్లు ఉండేదే 10, 2 క్యాబిన్స్, ఒక కూప్ అనమాట. 4, 4, 2 మొత్తం 10. సో తగిలించుకోవడానికి లోపల అవి పెట్టుకొని వేసేసుకోవచ్చు తలుపు. అండ్ ఈ క్యాబిన్స్ లాక్ చేసేసుకోవచ్చు యాక్చువల్గా. సో సీట్స్ అవి కంఫర్టబుల్గానే ఉన్నాయి. కాకపోతే ఈ ట్రైన్ యాక్చువల్గా బోగీలు చాలా పాతవయ్యేసరికి ఏంటంటే ఏసీ అంత ఇదిగా రాలేదు. వాళ్ళు ఏదో పాపం సరి చేసి ఎప్పుడో సికింద్రాబాద్కి వచ్చినప్పుడు ఏసీ బాగా వచ్చింది. సో ఫైనల్గా ఆన్ టైం బయలుదేరింది. సో ఇది వాష్రూమ్ అనమాట. ఈ వాష్రూమ్లో ఏంటంటే వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది, ఇండియన్ టాయిలెట్ ఒకటి ఉంటుంది. తర్వాత అట్లాగే మనకి అంతా బాగానే ఉంటుందిలే, కానీ క్లీనింగ్ కూడా నీట్గానే చేస్తూ ఉన్నారు. సో ట్రైన్ అయితే విజయవాడ నుంచి అయితే మామూలుగానే వెళ్ళింది, ఎక్కడ వరకు, వరంగల్ వరకు. సో అక్కడ దాకా బాగానే వెళ్ళింది, కానీ అక్కడ నుంచి స్లోగా పోయింది. తర్వాత ఈ ట్రైన్లో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఏమీ రావు, ఎప్పుడో ఒకసారి ఇట్లా సమోసా వస్తే అవి తీసుకున్నాం, ఇంకంతే. ఈ ప్రాబ్లం ఏంట్రా అంటే ఇది ఉంటేనేమో ముందు నుంచి 4వ బోగి లేదా వెనక నుంచి 4వ బోగి. ఈ షిరిడి వెళ్ళే రూట్లో ఏంటంటే చాలాసార్లు ఇంజిన్ అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ చేంజ్ చేసిన ప్రతిసారి మనకి ఏమీ రావు. ఇక్కడ ఫస్ట్ ఏసీ కదా, తక్కువ ఉంటాయి కదా సీట్లు, ఏమీ రావు. అయితే ముందు జనరల్కి వెళ్తారు, లేదా వెనక రిజర్వేషన్కి వెళ్తూ ఉంటారు ఆ అమ్మేవాళ్ళు కూడా. సో ఇది మన ఫస్ట్ స్టాప్ మదిర. మదిర వరకు ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ లేట్గా వచ్చింది అంతే, మరీ ఎక్కువ లేట్ అయితే ఏమి లేదు. విజయవాడకైతే ఏకంగా అరగంట ముందు వచ్చింది యాక్చువల్గా. సో మదిర తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ స్టాపు ఖమ్మం. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్స్లో ప్లాట్ఫామ్స్ అవి ఇవి అన్నీ రిపేర్ చేస్తూ ఉన్నారు, అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అమృత్ భారత్ స్టేషన్స్ అని చెప్పేసి ఏదో అప్గ్రేడ్ మొదలెట్టినట్టున్నారు కదా. సో ఆల్మోస్ట్ చూడండి అలా ప్రతి స్టేషన్లోనూ వర్క్ జరుగుతూనే ఉంది, మేజర్ స్టేషన్స్ అన్నిట్లోనూ. ఇది ఖమ్మం, వర్క్ అయితే జరుగుతూనే ఉంది, ఎక్కడ నేమ్ బోర్డ్స్ లేవు. ఇంకా అమ్మేవాళ్ళు అసలు ఏం రారు, వాటర్ మాత్రం ముందే కొనుక్కోండి, వాటర్ రావు. ఇంకా ఖమ్మం తర్వాత డోర్నకల్ తీయలేదు, తర్వాత మహబూబాబాద్. సో మహబూబాబాద్ తర్వాత మనకు వచ్చేటప్పటికి కేఎస్ సముద్రం, తర్వాత వరంగల్. సో వాటన్నిటిలో 1 మినిట్ స్టాపే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ ఏసీలో డోర్ లాక్ చేసి పెడతా ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే ఉన్నదే 10 సీట్లు ఎవరు ఎక్కరు కదా. సో అందువల్ల డోర్ లాక్ చేసి మళ్ళీ మనం డోర్ తీసుకొని వెళ్ళి వీడియో తీసిలో వెళ్ళిపోతా ఉందన్నమాట. సో వరంగల్లో మాత్రం ఒక 2 మినిట్స్ ఆగినాయి. ఇక్కడ మనకి వాటర్ వరకు అయితే దొరికింది మొత్తానికి. వరంగల్ తర్వాత నెక్స్ట్ వెంటనే వచ్చేది కాజీపేట్ జంక్షన్. ఇంకా కాజీపేట్ జంక్షన్ తర్వాత మనకు డైరెక్ట్గా సికింద్రాబాదే. కాజీపేట్ జంక్షన్కే ఆల్మోస్ట్ 30 మినిట్స్ లేట్గా వచ్చింది అనుకుంటే, ఇక్కడి నుంచి సికింద్రాబాద్ మధ్యలో అసలు స్టేషన్సే లేవు, కానీ 2 అవర్స్ లేట్గా వెళ్ళింది ట్రైన్. అసలు ఎంత స్లో అంటే అంత స్లో అనమాట, డెడ్ స్లోగా వెళ్ళింది.
సో అదిగోండి ఆ కాజీపేటలో నుంచి అటు బలార్షా సైడ్ ఒక లైన్ వెళ్తూ ఉంది. ఇది వచ్చేప్పుడు సికింద్రాబాద్ లైన్ జంక్షన్ కదా. సో 2 లైన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ట్రైన్ స్లోగా ఉంటుందని తెలుసు కానీ ఇంత స్లోగా ఉంటుందని అనుకోలేదు. మచిలీపట్నం, సాయినగర్, షిరిడి, సికింద్రాబాద్ స్టేషన్. యాక్చువల్గా సికింద్రాబాద్ వచ్చేసాం. ఇది చెప్పాను కదా, సికింద్రాబాద్ స్టేషన్ ముందు ఉందన్నమాట, బాగా ఫ్రంట్కి ఉంది. సో సికింద్రాబాద్లో మనకి ఆల్మోస్ట్ గంట ఆపే ట్రైన్ని. ఈలోపు వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షం స్టార్ట్ అయితే మొత్తానికి సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది ఫైనల్గా. సో ఇక్కడికే మనకి లేట్ ఆల్మోస్ట్ 2.5 hours వరకు ఉంది లేటు. వికారాబాద్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 4 hours లేట్లో ఉంది వికారాబాద్కి. మధ్యలో బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి 3 స్టాప్లు ఉన్నాయి కానీ కరెంట్ లేదు. చూడండి అసలు ఆ రోజు కొంచెం వర్షం అది పడతా ఉంది. ఏ స్టేషన్లో కరెంట్ లేదు, కనీసం వీడియో తీద్దామంటే. ఈ వికారాబాద్లో అక్కడక్కడ ఒక లైట్ ఉంది, ఎక్కడ అసలు కరెంట్ కూడా లేదు స్టేషన్స్లో. అండ్ ఇంకోటి అయితే ప్రతి స్టేషన్లోనూ వాడు స్టాప్ ఏమో 1 minute అంటాడు, వీడు 10 minutes ఆపుతాడు. అట్లా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ పడుకున్నాము. ఇది నెక్స్ట్ రోజు రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని క్లిప్స్ తీసి యాడ్ చేశాను. సో వికారాబాద్ తర్వాత మనకు వచ్చేటప్పటికి ఏంటంటే జహీరాబాద్ ఉంటుంది, తర్వాత బీదర్. సో ఇక్కడ వచ్చేటప్పటికి జహీరాబాద్, బీదర్, బల్కి, కమల్ నగర్, ఉద్గిర్, తర్వాత లాతూర్ రోడ్ ఉంటుంది, తర్వాత పర్బానీ జంక్షన్. లాతూర్ రోడ్ తర్వాత పార్లే వైద్యనాథ్ ఉంటుంది, తర్వాత పర్బానీ జంక్షన్. సో ఉదయం లేచేటప్పటికి ఇప్పుడు టైం కరెక్ట్గా 6 అయింది. పర్బానీ జంక్షన్కి వచ్చాము. సో ట్రైన్ ఇక్కడికి ఆల్మోస్ట్ 5 hours లేట్లో నడుస్తూ ఉంది. 5 hours. ఇదిగోండి పర్బానీ జంక్షన్ నుంచి వెళ్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే లోకో రివర్సల్ ఉంది యాక్చువల్గా. ఈ పర్బానీ జంక్షన్ చెప్పే కదా, ఈ కొంచెం ఈ ట్రైన్ అంతా లాంగ్ జర్నీ అనమాట. సో మనం వెళ్ళాలనుకున్న రోజున ఈ ట్రైనే ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితులు అదే చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం లాంగ్ అయ్యేసరికి ఏంటంటే అంతా సింగిల్ రూట్స్. అదిగోండి లోకో వెళ్తాం చూడండి, రివర్సల్ అనమాట. ఎటు నుంచి వచ్చారో మళ్ళీ తిప్పి అటు నుంచి తీసుకెళ్తారు. ఇదే మన ట్రైన్ కూడా లోకో. అప్పటికే 5 నిమిషాలు లేట్ అనుకుంటే ఎంత నిదానంగా పోతూ ఉన్నారు. చాలా లేటు, విపరీతమైన లేట్ అనమాట. అదిగోండి విజయవాడ అని కనపడుతుంది చూడండి దాని మీద. సో లోకో రివర్సల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని తర్వాత మనకు పర్బానీ జంక్షన్ తర్వాత జల్నా వస్తుంది. ఈలోపు ఇంకో ట్రైన్ వచ్చింది శతాబ్ది. సో దాన్ని ముందు పంపించేశారు. ఇంకోటి మేము గమనించింది ఏంటంటే ఈ రూట్ ఏది పర్బానీ జంక్షన్ నుంచి మనకి నాగర్సోల్ రూట్లో ట్రైన్స్ చాలా తక్కువ. అన్నీ ఉన్న ట్రైన్స్ అన్నీ కూడా ఇటు సైడ్ నుంచి వెళ్ళేవి, ఆంధ్ర కానీ తెలంగాణ నుంచి వెళ్ళేవి కానీ వెళ్తున్నాయి మ్యాక్సిమం అటు సైడు. వేరే ట్రైన్స్ ఏవి రావట్లేదు. ఇది ఇంకో రూట్ ఏదో ఉన్నట్టుంది, ఆ రూట్స్లో వస్తాయి కాబోలు. సో ఇది అయిపోతుంది జల్నా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పటికి మన ట్రైన్ 5.5 hours లేట్లో ఉంది. సో ఈ చూడండి ఎలా సోలార్లు చూడండి ఎట్లా పెట్టారు. అసలు సోలార్ ప్లాంట్ అనుకుంటాను మొత్తం. సెక్యూరిటీ కూడా ఉన్నారు, అక్కడక్కడ అవుట్ పోస్టులు ఉన్నాయి, సెక్యూరిటీ ఉన్నారు. మన దాని పక్కనే ఉందన్నమాట. అది కూడా సెక్యూరిటీ అక్కడ కూర్చున్నాడు. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంట్రా అంటే ఏమీ దొరకవు. అసలు మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు, తినడానికి ఏమీ దొరకవు ఈ ట్రైన్లో. మీకు కావాల్సిన వాటర్ బాటిల్స్, తినడానికి ఏదైనా తీసుకెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్. ఔరంగాబాద్ వరకు మీకు ఏం దొరకదు. ఈ జల్నా చూడటానికి ఏమో చాలా చిన్నగా ఉంది, కానీ ఇక్కడ నుంచి వందే భారత్ ఉంది. ఏంటి అని చెప్పి సెర్చ్ చేస్తే జల్నా అనేది ఒక డిస్ట్రిక్ట్ అట. ఇక్కడి నుంచి ముంబైకి ఉందన్నమాట. ఈ ముంబైకి 6 వందే భారత్లు ఉన్నాయి యాక్చువల్గా, అందులో జల్నా ఒకటి. అసలు ఎవరైనా ఎక్కుతారో లేదో తెలియదు కానీ బట్ వందే భారత్ అయితే ఉంది. ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, అది ముంబై వెళ్ళి మళ్ళీ వస్తుంది. ఈ జల్నా నుంచి ఔరంగాబాద్ మధ్యలో ఒక చిన్న 2 ఊర్లు ఉంటాయి, ఆగదలేని ట్రైన్. కాకపోతే ఏంటంటే మొత్తం ఇండస్ట్రియల్ కారిడారు. అసలు ఔరంగాబాద్ వస్తుందంటే మేము పల్లెటూరులో కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి. ఏంటి ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు అర్థమైంది ఔరంగాబాద్ అనేది సెంట్రల్ ఆఫ్ మహారాష్ట్ర అనమాట. సో డెవలప్మెంట్ బాగున్నట్టు, అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి బాగా.
కాకపోతే ఆశ్చర్యం ఏంటంటే ఇంత షిరిడీ రూట్లో సింగిల్ లైన్ ట్రాక్ ఉండటం అనేదే మనకి ఆశ్చర్యం. ఇదే ఔరంగాబాద్. ఇక్కడ మాత్రం ట్రైన్ వచ్చేటప్పటికి వాళ్ళ మామూలు స్టాప్ ఒక 5 మినిట్స్ ఉంటుంది కాబట్టి ట్రైన్ ఒక 10 మినిట్స్ వరకు ఆగింది. సో మనం ఏంటంటే ఇక్కడ లక్కీగా ఇడ్లీ దొరికింది. ఇప్పటికే ట్రైన్ ఆల్మోస్ట్ 9:30 అవుతా ఉంది మార్నింగ్. ఇక్కడికి ట్రైన్ వచ్చేప్పటికి 5 hours 45 minutes లేట్లో ఉంది. సో నెక్స్ట్ రొటేగాం. ఔరంగాబాద్ తర్వాత నెక్స్ట్ వచ్చే స్టేషను రొటేగాం. సో రొటేగాం వచ్చేసాము. నెక్స్ట్ వచ్చేది నాగర్సోల్. ఇంకా మేమేం చేసామంటే అప్పటికే లేట్ అయిపోయింది, 12 అయింది. అంటే ఇక్కడ సక్సెస్ఫుల్గా 6 hours లేట్లో ట్రైన్ నాగర్సోల్ అయితే వచ్చింది. షిరిడి వెళ్ళిద్ది, కానీ మేమేం చేసామంటే దిగేసాం కావాలని. సో దిగేసి డైరెక్ట్గా మళ్ళీ వెహికల్ వెళ్ళిపోయాము. అక్కడ వెహికల్స్ ఉన్నాయి చూడండి. సో మనం ఇక్కడి నుంచి ఏంటంటే 38 kilometers డైరెక్ట్ 300 ఇస్తే వాళ్ళే తీసుకెళ్ళి గుడి దగ్గర వదిలిపెట్టేస్తారు మనల్ని. నాగర్సోల్ తర్వాత మనకి ట్రైన్ మన్మాడ్ జంక్షన్ వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక రౌండ్ లాగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ మన్మాడ్ వెళ్ళి మళ్ళీ మన్మాడ్ నుంచి తిరిగి నాగర్సోల్ పక్క నుంచి షిరిడి వెళ్ళాలి. అదేంటో మరి అలా ఎందుకు ఇచ్చారో మరి. మన్మాడ్ ఏంటంటే అటు డైరెక్ట్గా ముంబై నుంచి ట్రైన్స్ మన్మాడ్ వస్తాయి, నాగర్సోల్ రావు. అందుకని చెప్పి ఆ ట్రైన్ కావాలని అలా వేసినట్టున్నారు. అందుకనే చూడండి, నాగర్సోల్ టు షిరిడి మీరు కనుక వెహికల్లో వెళ్తే 45 minutes నుంచి 1 hourలో వెళ్ళిపోతారు. అదే ట్రైన్లో వెళ్ళాలంటే 3 గంటలు. ఎంత తేడా ఉందో చూడండి. ఎందుకంటే ఇది మన్మాడ్ వెళ్ళి మన్మాడ్ నుంచి మళ్ళీ తిరిగి నాగర్సోల్ మీదుగానే సాయినగర్ షిరిడి వెళ్తుంది. అయితే నాగర్సోల్ ఊరు బయట నుంచి డివైడ్ అవుతుంది అనమాట, మళ్ళీ స్టేషన్లోకి రాదు. మన్మాడ్ జంక్షన్. అండ్ ఇక్కడ తర్వాత ఈ స్టాప్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే ఇంకంతే, మొత్తం ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే ఒక 80 kilometers ఉంటుంది మన్మాడ్ నుంచి. ఇది ఫైనల్గా సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్. సో ఇది కూడా ఊరు బయటే ఉంది రైల్వే స్టేషన్. యాక్చువల్గా ఆటో 100 rupees ఇస్తే దేవస్థానం దగ్గరికి తీసుకెళ్తారు మనల్ని. సో మేము ఆల్రెడీ దర్శనం ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి 400 rupees per person. అది అసలు క్యూ లేదు వాస్తవంగా అయితే, కొంచెం కూడా క్యూ లేదు. కరెక్ట్గా 15 minutesలో దర్శనం కంప్లీట్ అయింది. స్వామివారి దర్శనం అయితే బాగా అయింది, అంతా బాగుంది. కానీ ఆ ట్రైనే బాగాలేదు వాస్తవంగా. ఆ ట్రైన్ ఇంకా మన సైడ్ నుంచి ఏం ఆప్షన్ లేదు అది తప్ప. సో ఇంకా బెటర్ ఆప్షన్ కావాలనుకుంటే హ్యాపీగా మనం హైదరాబాద్ వెళ్ళి అజంతా ఎక్స్ప్రెస్కి వెళ్ళొచ్చు. అది చాలా ఫాస్ట్గా వెళ్తుందని విన్నాను నేను. ఏదైనా ఉంటే ఆ ట్రైన్ లేదు తప్పదు అనుకుంటే ఈ ట్రైన్లోనే వెళ్ళాలి. ఓవరాల్గా చూస్తే స్వామివారి దర్శనం ప్రశాంతంగా అయింది కాబట్టి బాగానే ఉంది. కానీ 26 hours మేము ట్రైన్లో ఉన్నాం మొత్తం. సో జర్నీ అయితే అంత వర్త్ కాదనిపించింది. ఎందుకంటే టికెట్ ఏమో 3400 ఉంది. అదే విజయవాడ నుంచి ఫ్లైట్ ఉంది డైరెక్ట్గా 2 hours. ఆ ఫ్లైట్కి వెళ్ళిపోయినా మనకి ముందే బుక్ చేసుకుంటే 5000 నుంచి 6000 మధ్యలోనే వచ్చేస్తూ ఉంది. సో వెళ్ళాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఫుడ్కి ఇబ్బందే, తర్వాత వాటర్ రావు, ఏసీ అంతగా పనిచేయట్లేదు. మధ్యలో అయితే వాటర్ దొరక కూడా బాగా ఇబ్బంది పడ్డాము. ట్రైన్ ఎప్పుడు లేట్లోనే ఉంటుంది. రెండోది ఆ వాష్రూమ్స్లో నీళ్ళు అయిపోయాయి. వాష్రూమ్స్లో వాటర్ లేవు. ఔరంగాబాద్ వచ్చేదాకా నీళ్లు లేవు వాష్రూమ్స్లో. పక్క బోగిలో ఉన్న పక్క సైడ్ ఉన్న వాష్రూమ్ వాడుకోమని చెప్పారు. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి ఈ ట్రైన్కి. ఓవరాల్గా అయితే ఓకే, ఇంకా తప్పదు కాబట్టి మన దగ్గర ఉన్న ట్రైన్ అదే కాబట్టి ఇంకా తప్పదు అనుకోండి. సో ఫైనల్గా మీరు వెళ్ళాలనుకుంటే చూసుకొని ప్లాన్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.